ఏమైంది శివగామి? భైరవీదేవి కల్లోకొచ్చింది. ఏదో తెలియని ఉపద్రవం జరుగుతుందో ఏంటో అసలు ఏమీ అర్థం కావడం లేదు. కలలోకి వస్తే అది చెడు సంకేతమే అని ఎందుకు అనుకుంటున్నావు? కానీ ప్రస్తుతం మనకి మంచి జరిగే పరిస్థితి కూడా ఏమీ కనిపించడం లేదు కదా. ఇక్కడ పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి. అందుకే ఆ దేవి కనిపిస్తే మళ్ళీ మనల్ని హెచ్చరించడానికేమోనని భయం వేస్తుంది. శివగామి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. సాధారణంగా దేవి కల్లో కనిపించదు, అందుకే ఏమవుతుందోనని భయం వేస్తుంది. మనకింతకన్నా ఎక్కువ ఏం కాదులే శివగామి. మనం ఉన్న పరిస్థితి అత్యంత దీనమైన పరిస్థితి. ఇంతకు మించి దారుణమైన పరిస్థితి మనం ఏం అనుభవిస్తాం చెప్పు? ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా ఇది ఒక రకంగా హెచ్చరిక, జాగ్రత్తగా ఉండడానికి సూచన. సరే, అలాగే అనుకుందాం. కానీ మనం సమస్యని ఎటువైపు నుంచి ఫేస్ చేస్తామో తెలిస్తే అటు నుంచి పరిష్కారం ఆలోచించవచ్చు. మన జీవితాలే అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామో తెలియడం లేదు. మునుగుతున్నాం, తేలుతున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. అయినా మళ్ళీ గెలవడానికి ముందుకి సాగుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో శివగామి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకు మించి ఏమీ నాశనం కాం, ఇబ్బందులు పడం. పెనం మీద ఉంటే పొయ్యిలో పడతామని భయపడొచ్చు, కానీ ఆల్రెడీ పొయ్యిలోనే పడును. బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి భయపడి ఇప్పుడు నిద్రని, పూర్తిగా మనశ్శాంతిని దూరం చేసుకోకు. నీకు తెలియడం లేదర్జున్, నేను పడుతున్న మానసిక ఆందోళన నీకు అర్థం కావడం లేదు. ఎందుకు శివగామి, ఎందుకంత ఆందోళన పడుతున్నావు? నీకు ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉందా?